అందరికీ నమస్తే అండి. కొత్త జిల్లాల విభజన ప్రక్రియ, పునర్విభజన ప్రక్రియ దాదాపుగా కొలిక్కొచ్చింది. కొత్తగా 3 జిల్లాలు, మదనపల్లెను కేంద్రంగా చేసి ఒక జిల్లా, మార్కాపురం నియోజకవర్గం కేంద్రంగా, మార్కాపురం పట్టణం కేంద్రంగా మరో జిల్లా, అలాగే రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా, 3 జిల్లాలు ఏర్పాటు చేయడానికి నిన్న సీఎం గారు ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. ఈ రోజుకి ఫైనల్ అయిపోద్ది. అండ్ అలాగే కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా అక్కడక్కడ, అలాగే కొన్ని చోట్ల జిల్లాల భౌగోళిక స్వరూపాలు మార్చడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనిలో మంత్రివర్గ ఉపసంఘం కావచ్చు, లేదా ప్రభుత్వంలో అధికారులు కావచ్చు, పెనమలూరు విషయంలో చేసిన తలతిక్క పని, చెత్త పని మనం ముందు మాట్లాడి మిగిలినవి మాట్లాడదాం. పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు విజయవాడ పక్కనే ఉంటుంది, విజయవాడను ఆనుకునే ఉంటుంది కదా. బందర్ రోడ్ నుంచి మనం కాస్త ఒక 4 కిలోమీటర్లు వెళ్తే ఆటోనగరు, కానూరు ఇవన్నీ వస్తాయి. అక్కడ నుంచి మొత్తం పెనమలూరే. కానీ విజయవాడకు ఆనుకుని ఉన్న పెనమలూరు నియోజకవర్గాన్నేమో కృష్ణా జిల్లాలో కలుపుతున్నారు. ఇక్కడ గన్నవరం అండ్ నూజివీడు ఈ నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి ప్రపోజల్ పెట్టారు. చంద్రబాబు గారికి అదే డౌట్ వచ్చింది. ఏమయ్యే, గన్నవరం ఎన్టీఆర్ జిల్లాలో అన్నారు, నూజివీడు ఎన్టీఆర్ జిల్లాలో అన్నారు, కానీ పెనమలూరు ఎందుకు కృష్ణా జిల్లాలోనే ఉంచాలనుకున్నారు? పెనమలూరు కూడా దీని పక్కనే ఉంటుంది కదా. అక్కడ రాజకీయ నాయకులు చెప్తే మీరు వింటున్నారా? వాళ్ళు చెప్పిన దానికే మీరు తలొంచుతున్నారా? ప్రజల అభిప్రాయాలతో మీకు పని లేదా? భౌగోళిక స్వరూపాలతో మీకు పని లేదా అని చెప్పి కొంచెం ఒక రకంగా సున్నితంగా, అలాంటప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఎందుకు నేను ఏర్పాటు చేయడం? మీరు అన్నీ స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఎడాపెడా లోకల్ ఎమ్మెల్యేలు చెప్పింది రిపోర్ట్ ఇచ్చేస్తారని చెప్పి కొంచెం సీరియస్గానే స్పందించారంట. దాంతో పెనమలూరుని ఎన్టీఆర్ జిల్లాలోనే కలపబోతున్నారు. అది మొన్న ఈనాడులో కూడా ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది ఒక రకంగా. సో అక్కడ లోకల్లో ఉన్న కొన్ని పాలిటిక్స్ కారణంగా, లోకల్లో కొన్ని ఆదాయ వనరులు అవి ఇవి చూసుకుంటూ వాళ్ళు అలా చేశారులే. సో ఇది కాసేపు మనం పక్కన పెడితే, కొత్త జిల్లాల మార్కాపురం అండ్ మదనపల్లె అండ్ రంపచోడవరం ఏర్పాటు చేయడం మంచి విషయం. ఎందుకంటే రంపచోడవరం, చింతూరు ఈ 2 రెవెన్యూ డివిజన్లు కూడా తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. ఆ జిల్లా కేంద్రం పాడేరు వీళ్ళకు దాదాపుగా 200 కిలోమీటర్ల దూరం. రంపచోడవరం నుంచి, చింతూరు నుంచి అది 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రంపచోడవరం నుంచి అయితే 214 కిలోమీటర్లు వెళ్ళాలి జిల్లా కేంద్రానికి వెళ్ళాలండి. అలాగని ఆ రెండింటిని ఆ జిల్లా నుంచి విభజించి తూర్పుగోదావరి జిల్లాలో పెట్టేద్దామంటే తూర్పుగోదావరి జిల్లా విస్తీర్ణం పెరిగిపోతుంది, పెద్ద జిల్లా అవుతుంది, 10 నియోజకవర్గాలు అవుతున్నాయి. సో అందుకని రంపచోడవరం నియోజకవర్గ కేంద్రంగా చింతూరు డివిజను, రంపచోడవరం డివిజను 2 కలిపి ఒక సెపరేట్ జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఏజెన్సీకి ఆల్రెడీ పార్వతీపురం, మన్యం అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలు 2 ఉన్నాయి కదా. ఇది మరో జిల్లా, 3వ జిల్లాగా ఉంటుంది. అది మంచిదే, ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఇది ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో భాగంగా ఉన్న ప్రస్తుతం ఉన్న మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు, దర్శి ఈ 5 నియోజకవర్గాలను కలుపుతూ ఒక జిల్లాగా చేస్తారు. ఇది న్యాయమే, సమన్యాయమే. అలాగే అక్కడ ఉన్న ఒంగోలుకి 35 కిలోమీటర్లలో ఉన్న అద్దంకి ఎక్కడో బాపట్ల జిల్లాలో కలిపారు. అద్దంకిని తీసుకొచ్చి మళ్ళీ ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లాలో కలుపుతారు. అండ్ కందుకూరు, ఒంగోలు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరుని గతంలో నెల్లూరులో కలిపారు. ఇప్పుడు ఆ కందుకూరుని తీసుకొచ్చి కూడా ప్రకాశంలో కలపబోతున్నారు అనమాట. ఇది కూడా ఒక రకంగా న్యాయం చేసినట్టే. అప్పుడు బ్యాలెన్స్ అవుతాయి. ఒంగోలు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి 5 నియోజకవర్గాలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి కొత్తగా 2 నియోజకవర్గాలు వస్తాయి కాబట్టి కొంత బ్యాలెన్స్ అవుతుంది. అండ్ మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం, సో ఇప్పుడు వరకు నిన్న అనుకున్నవి కొంతవరకు న్యాయమే. అయితే ఇంకా అక్కడక్కడ కొన్ని మార్పులు చేయాలని, అలాగే పలాస కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ఇలా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఇంకా వేరే కొత్త జిల్లాలు అయితే ఇంక ఉండవు. ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి కదా. ఆ 26 కాస్త 29 అయ్యే అవకాశం ఉంది. అంతే తప్ప ఇంకా మార్పులు చేర్పులు ఉండవు. అవసరమైతే సరిహద్దులు మారుస్తారు, భౌగోళిక స్వరూపాలు మారుస్తారు. అంతే తప్ప ఇంకా పూర్తి స్థాయి మార్పులు అయితే జరగవన్నమాట ప్రస్తుతానికి. అయితే రెవెన్యూ డివిజన్లు కొత్తగా కొన్ని ఏర్పాటు చేస్తున్నారు, దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారనమాట. సో ఓవరాల్గా కొత్త జిల్లాలకు సంబంధించి ఈరోజు ఇంకో సీఎం మీటింగ్ ఉంది. నిన్న మీటింగ్ అయింది, సీఎం గారు ప్రాథమికంగా ఫైనల్ చేశారు. ఈరోజు మరో మీటింగ్ ఉంది. ఈరోజు మీటింగ్తో ఇంకా దాదాపుగా ఫైనల్ నిర్ణయం అయిపోద్ది. గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.